నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనం కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచలో ఉన్నాం. ఇక్కడ పోటీ చేసే వాళ్ళందరికీ కూడాను ఇక్కడ లోకల్గా పబ్లిక్ సహకరిస్తారా లేదా, పబ్లిక్ పల్స్ ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా ఉన్నారు? సేఫ్ బాగానే ఉన్నాం. బాగున్నారు. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది కానీ సార్ రైతు బంధు ఇంతవరకు వేయలేదు సార్. రావటమే 15 తారీఖు వేస్తున్నాడు, వేయలేదు. రుణమాఫీ 2 లక్షలు ఎమ్మటే మాఫీ చేస్తున్నాడు, అవి చేయలేదు. మారటి గాడి మాటలతోటి రోజులు గడుపుతున్నారు తప్ప సామాన్యుడి పరిస్థితి చాలా కష్టంగా ఉంది సార్. కంపేర్ టు బీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? అదే కాంగ్రెస్ గవర్నమెంటే ఇప్పుడు వచ్చింది లీడింగ్ లో, అదే కదా సార్. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది? బీఆర్ఎస్ వాడు 15వ తారీఖు వేస్తున్నాడు సార్. వాడు దేశంలో ఎక్కడైనా అప్పులు చేసైనా ప్రజలకు ఇబ్బంది పెట్టలేదు వాడు. అయితే వాడు ఎంత అన్నది మనకి సంబంధం లేదు, పబ్లిక్ మాత్రం ఇబ్బంది పెట్టలేదు బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ రానున్న ఎన్నికల్లో ప్రభావితం చూపగలుగుతుందా? ఇప్పుడు ప్రభావం చాలా తక్కువ సార్, ఎందుకంటే లీడింగ్ లో ఉంది కదా కాంగ్రెస్, వాళ్ళకే ఎక్కువ సోర్స్ ఉందని రిపోర్ట్ వస్తుంది. బీజేపీ ఇక్కడ మనకి లేదు సార్. బీజేపీ అంటే ఏం లేదు, మోడీ 4 సీట్లు వస్తాయని ఉంది సార్. మోడీ చేసిన అభివృద్ధికి ఒక 4 సీట్లు వస్తాయని ఉంది. అంటే ఇక్కడ స్పెషల్ గా ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ పరిస్థితి ఇక్కడ రావు సార్. ఇక్కడ అసలు ప్రభావితం చూపలేదు, ఏం సోర్సే లేదు. అసాధ్యం కాని పనులు కూడా మేము చేసి చూపించున్నారంటే ఎవరికి జరుగుతున్నాయి సార్. రామ మందిరం కట్టాడు, రామ మందిరం కడితే కడుపు నిండుతుంది సార్. బేదోడు ఉన్నాడు, వాడికి ఏదైనా అవకాశం చూపించాలి కానీ రామ మందిరం కడితే ఎక్కడ దేనికి సార్? రాముడు ఇక్కడ భద్రాచలం లేడా? ఇక్కడ భద్రాచలం పోవడానికి ఛార్జీలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి అయోధ్యకి ఎక్కడ పోతారు సార్? కాబట్టి అది రాజకీయం తప్ప అది ఏం లేదు. రామాయణకు 100 కోట్లు ఇస్తానన్నారు సార్. ఎవడు బాగు చేశాడు భద్రాచలాన్ని? ఎవడు చేయలేదు. భద్రాచలం రామాలయం ఉంది కదా, దీన్ని ఎందుకు చేయకూడదు? అక్కడే చేయాల్సింది ఉంది. అది 4,000 కోట్లతో చేశాడు. 13,000 కోట్లు సందాలు వస్తే ఇంకా సందాలు ఆఫ్ చేశారు. వద్దని ఏం చేయాలి తెలవక ఏదో అయోధ్యకి. మరి రామ మందిరానికి 100 కోట్లు ఇచ్చి చేయొచ్చు కదా సార్. ఇప్పుడు ఆ ఓట్లన్నీ కన్వర్ట్ అవుతాయి. తక్కువసారి నాలెడ్జ్ పెరిగింది జనాలకు కూడా, చాలా వరకు చాలా కష్టమైపోయింది. చదువుకున్న వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతారు అనే ఒక టాక్ నడుస్తుంది. ఎంతవరకు నిజం ఉంది? దాంట్లో అంత లేదు సార్. ఉంది కొంతవరకు అని బ్రాహ్మణ్స్ క్యాస్ట్ ఫీలింగ్ తోటి మొగ్గు చూపుతారు తప్ప లేదు సార్. అంతే, డెవలప్మెంట్ పరంగా ఏం లేదు సార్. ఇక్కడ బీజేపీ ఇక్కడ డెవలప్ ఏమీ లేదు. మామూలు ఇప్పుడు మోడీ ఫేస్ ఏమన్నా ఇక్కడ వర్కౌట్ అవుతుంది కాదు సార్. మోడీ ఫేస్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఎవరైనా బీజేపీ నాయకులు ఉన్నారా ప్రభావితం చేసేవాళ్ళు ఇక్కడ? ఉన్నారు, చాలా మంది ఉన్నారు సార్. గల్లీకి ఒక లీడర్ ఉన్నాడు కానీ ఎవరు అంత లీడింగ్ లేదు ఇక్కడ. రైట్. ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో అధికారంలో లేదు కానీ పార్లమెంట్ వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చూపుతారు. స్టేట్ ఇండియా లెవెల్లో వస్తుంది మళ్ళీ బీఆర్ఎస్ అసలు మళ్ళీ సెంట్రల్ వాడు రద్దు చేయాలన్నాడు సార్. ఆ ఓట్లన్నీ ఎవరికి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది? బీజేపీ అవి బీజేపీ కొన్ని పోతాయి, కాంగ్రెస్ కొన్ని పోతాయి సార్. అన్ని మొత్తం ఒక సైడ్ పోవు. ఇక్కడ ఈసారి టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు కాంగ్రెస్ లో? అంటే ఇద్దరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ బ్రదర్ ఉన్నారు, తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాళ్ళ వైఫ్ ఉన్నారు. పొంగులేటి బ్రదర్ కే ఇస్తారు సార్. ఇస్తే బెటర్ అంటారా? ఆయనకే ఇస్తారంటున్నారా? వ్యక్తిగతంగా పొంగులేటి చాలా చేశారు సార్. ఒక మనిషి చచ్చిపోతే వచ్చి 10,000 ఇచ్చిపోతాడు మా ఏరియాలో. 10,000 ఇచ్చి పెళ్లి చేసుకుంటే పెళ్లి అయిపోయినాక వచ్చి పసుపు బట్టలు కుచ్చెలు తాడిచ్చిపోతాడు. కాబట్టి వ్యక్తిగతంగా పొంగులేటికి అభిమానం ఉంది. ఇక్కడ అభిమానం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అంటారా? ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది సార్. ఇది కాంగ్రెస్ కంచుకోట కదా సార్. ఇక్కడ కాంగ్రెసే వస్తుంది. ఇక్కడ అంతా డెవలప్మెంట్ అంతా బాగానే ఉందా? ఇక్కడ డెవలప్మెంట్ బాగానే ఉంది సార్. అవి చంద్రశేఖరే చేశారు ఒక రకంగా చెప్పాలంటే. కలెక్టర్ ఆఫీసులు కట్టడం కానీ, నీటి పారుదల కానీ, రోడ్లన్నీ కూడా చంద్రశేఖర్ చేసినాయి. చెట్టు వాడు పాతాడు, పళ్ళు ఇల్లు కోసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి మాటలు చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ఏం సార్, రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు 2 నెలలు అవుతుంది, ఏం చేసింది లేదు సార్. మాకు ఏం లేదు. వాళ్ళని 10 ఏళ్ళు చూసారు కదా, మమ్మల్ని చూడమన్నా ఒకసారి చూడమన్నాడు, చూసాము. నాకు రైతు బంధు వస్తుందని రోజు బ్యాంక్ అడిగిపోతున్నా. ఇప్పుడు వాడు చంద్రశేఖర్ ఉంటే అమ్మటే వేసేవాడు. 7,500 కోట్లు దానికి ఉంచాడు. ఈడొచ్చి దాంట్లో ఖర్చు పెట్టాడు, రైతు బంధు వేయలేదు. తర్వాత రుణమాఫీ అన్నాడు, వాడు మాఫీ చేసేవాడు, ఇటు చేయలేదు. వచ్చినాక ఏం జరగలేదు సార్. ఉచిత బస్సు మీద మీ అభిప్రాయం? ఉచిత బస్సు అది వేస్తారు, వాడు పెట్టకపోయినా గెలిచేది కాంగ్రెస్. 1,500 కోట్లు కట్టాడు, దేనికి ఉపయోగం సార్? అవి దేవాలయాలకు డెవలప్ అవుతున్నాయి, ఆడవాళ్ళంతా పోతారు, దేవాలయాలకు డెవలప్ అవుతున్నాయి. అంతే తప్ప ఉచిత బస్సు మాత్రం ఉపయోగం లేదు సార్. నేను నిన్న ఖమ్మం పోవాలి సార్, 3 గంటలు ఉండి ఆఖరికి డబల్ ఛార్జ్ పెట్టుకుని కార్లో పోయినా.
హాస్పిటల్ పోవాలండి. మనం ఎక్కడానికి లేదు, దిగడానికి లేదు, బస్సు అంతా వాళ్ళే, ఆడవాళ్ళే. ఇప్పుడు పని ఉన్నా లేకున్నా పని హైదరాబాద్ పోతుండ్రు సార్, 3 చీరలు కొనుక్కోవాలంటే 6 మనుషులు పోతుండ్రు హైదరాబాద్. మా ఇంటి పక్క వాళ్ళు పోయారు, ఎక్కడ దాకా ఎందుకు, ఇంకా దానివల్ల ఉపయోగం లేదు సార్. వాడు ఎందుకు పెట్టలేదు, ఫ్రీ బస్ ఉందని అందరు పోతుండ్రు చీరలు కొనుక్కోవడానికి. తినేది 3 చీరలు, 6 మనుషులు పోయారు. ఎంప్లాయీలకు పని చేస్తుంది. ఇప్పుడు మధ్యతరగతి రైతులు ఏం చేస్తారు, వాళ్ళ చేయని పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏదైనా ఫంక్షన్ ఉంటే గానీ ఎప్పుడైనా పోతే పోతారు, లేకపోతే పోరు. అది ఎంప్లాయీలు ఇక్కడ నుంచి అక్కడ డ్యూటీలు చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీలు, వాళ్ళ మిస్సెస్ ఎంప్లాయీలు ఉంటారు కదా, వాళ్ళు తిరగడానికి పని చేస్తుంది ఉచిత బస్సులు. కానీ రైతులకి ఎప్పుడో ఒకసారి పోయేటోడికి ఎందుకు అది ఉచిత బస్సులు? ఇలా రేపు మగవాళ్ళు తిరగడానికి ఛాన్స్ లేదు. బిజినెస్ చేయాలని, ఏం చేయాలని మగవాళ్ళు బయట తిరగాలంటే వాళ్ళే తిరుగుతున్నారు తప్ప వీళ్ళు తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, చీరల కోసమని ఇప్పుడు పాలసలో తీసుకునేటోళ్ళు సార్, ఇప్పుడు హైదరాబాద్ పోయి తీసుకుంటున్నారు, అంతే తేడా. అంతే, దానికోసం తిరుగుతున్నారు. ఇప్పుడు 10 మంది కలిసి పోతున్నారు హైదరాబాద్. దాంట్లో మామూలు సామాన్యుడు ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా, ఏది పోవాలన్నా కిటికీలు ఆడుకుంటూ పోతుంది. చాలా ఇబ్బంది కదా సార్ అది. ఈసారి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పార్లమెంట్ నాకు తెలిసి అయితే ఇక్కడైతే కాంగ్రెస్ వస్తుంది సార్. బీజేపీ అంత ఇక్కడ ఈ ఏరియా లేదు సార్ అసలు. వాళ్ళు డెవలప్మెంట్ చూసి ఓటేయండి అని చెప్తారు. డెవలప్మెంట్ అంటే ఇండియా లెవెల్లో బాగానే ఉంటది, కానీ ఇక్కడ ఈ లోకల్ ఇక్కడ సౌత్ లో పని చేయదు సార్. మోడీ ఫేస్ చూసి ఓటేమని బీజేపీ నాయకులు అడుగుతున్నారు. మాక్సిమం 25% ఏమైనా ఉండొచ్చు. మోడీ 75% ఓట్లు పడతాయా బీజేపీ? లాస్ట్ టైం 70,000 వచ్చినాయి, ఈసారి ఏమైనా ఎక్కువ రావచ్చా? ఇంకా 25% రావచ్చు సార్, అంతే. ఇంకో 25% రావచ్చు, అంతే. Thank you. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.